లైబ్రరీ తిరుగుతానే ఒక ఉద్యమం చేస్తాను, ఒక ధర్నా చేస్తాను, ఇమీడియట్గా ఒకరిని దింపుతారు ప్రభుత్వం. దింపిన డైవర్ట్ చేస్తారు. అర్థమైందా? డైవర్ట్ చేసి దింపుతారు. కవిత ఎంబడి దింపిండు ఒకరిని. మన ద హిందూ రామ్కు రామ్ అని ద హిందూ రామ్ ఇది అవుతారు కదా లోపల హిందూ పేపర్. దాని చీఫ్ ఎడిటర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన ఏం తెలంగాణలో ఎన్ని నౌకర్లు ఇచ్చినో తెలుసా? ఈ భారతదేశంలో తెలంగాణలో ఇచ్చిన నౌకర్లు నేను ఎక్కడ కూడా ఇవ్వలే. ఎన్ని ఇచ్చిందా సార్? 67,760 పోస్టులు ఇచ్చిన అని చెప్పిండు. 67,760 పోస్టులు. మరి ఇక్కడ తెలంగాణలో 6 ప్యాక్లు ఎవరు దమ్మున్నోళ్ళు ఎవరు కనవాలి? నేనే టీజీపీఎస్ పోయి సాపేసుకొని పండుకున్నా కింద. మీరు చూడలేదు అదే కింద పండుకున్నా. నాకు నోటిఫికేషన్ చూపించండి, లెక్కలు చూపించండి. 67,760 పోస్టులు నాకు చూపించండి. ఇవాళ నిరుద్యోగ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ అడిగే పరిస్థితి లేరు. నేను అడుగుతున్నా, నాకు లెక్కలు చూపించమని. అంటే నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఒక్కరు కూర్చుంటారు. సార్ పైకి పోదాం మాట్లాడదాం రా. లోపల కూర్చొని ఏం మాట్లాడతారు? బయట కూర్చొని ఏం మాట్లాడతారు? మీడియా ఉంది, వాళ్ళందరూ తెలియాలి. మీరు అన్ని బయటికి తీసుకురా అని మీరు ఇచ్చిండ్రు కదా. అవి మీరు ఇచ్చినవి నాకు చూపించి 67,760 పోస్టులు చూపించండి. నన్ను ఇక్కడనే ఉరి తీయదు అని చెప్పిన. మెట్రో ఉన్నది. ఎవరు నా జైల్లో పెట్టాను, పేరు కూడా తీసుకోనన్నా. మీరు ఇచ్చిన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నోటిఫికేషన్ చూపించిన జైల్లో పెట్టాను. అంటే నోటిఫికేషన్ లాస్ట్లో చూస్తే ఏం తెలుసా? అందులో 14,000 పోస్టులు, అంటే 13,700 పోస్టులు. అందులో హైయెస్ట్ మెడికల్ అండ్ హెల్త్ అది వేరే. ఆయన పర్సనల్గా మంత్రి గారు ఆయన వేసుకున్నాడు. ఆయన స్ట్రాంగ్ మంత్రి, ఆయన వేసుకున్నాడు. ఒరిజినల్గా టీజీపీఎస్సీకి వచ్చిన పోస్టు 4,000. అక్కడ పోయి కూర్చున్నాను తెలిసినాక 4,000. అంటే ఇంత పచ్చి అబద్ధం చెప్తే మరి వీళ్ళంతా ఎక్కడికి పోయారు? 2016 లీకు ఏ ప్రభుత్వం చేసి కల్వకుంట్ల కవిత బాజాప్తా ఉన్నది. నేను పేర్లు చెప్తా. ఇవాళ దాకా 1 to 10 ర్యాంక్ ఎవరో బయట పెట్టలేదు. 2022 పేపర్ లీక్ మీరు అందరూ చూసారు. ఈరోజు నీట్ పేపర్ లీక్ మీద ధర్నా చేసిండ్రు. మరి తెలంగాణ జరిగిన గ్రూప్ 1 పేపర్ మీద ధర్నాలు ఎందుకు చేయలే? మరి దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు బయటికి రాలే? ఎందుకు మాట్లాడలే? ఇవాళ అక్కడికి పోయిన వాళ్ళని ఎందుకు మాట్లాడలే? ఈరోజు మా చలపతి సార్ చాలా మందిని ఈరోజు డిగ్రీలు కంప్లీట్ చేసి పీజీలు చేసి రోడ్లు ఎక్కిస్తారు. నేను అన్నా, సార్ మీరేమో చదివించి రోడ్ల మీద పంపుతా ఉన్నారు. మరి వాళ్ళేమో నిరుద్యోగులు రోడ్ల పైన తిరుగుతాను. మరి వాళ్ళ నౌకర్లు ఎవరు అడగాలి? నీట్ పేపర్ లీక్ అడుగుతుండ్రు. వెరీ గుడ్, బ్రహ్మాండం. ఆకునూరు మురళి గారు వచ్చిండ్రు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చిండ్రు, చాలా సంతోషం. మరి ఈరోజు పేపర్ లీక్ గురించి ఎందుకు ఎవడు అడుగుతలేడు? ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో బాజాప్తా ఈరోజు మాస్ కాపింగ్ జరిగింది. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఎదుగుతలేరు గొంతులు? 2 విధానాలు ఎందుకు? ఇక్కడ యువత ఖరాబ్ అయిపోతుంటే, యువత జీవితాన్ని నాశనం అయిపోతుంటే, ఈరోజు కుటుంబాలు వాళ్ళపైన ఆధారపడతా ఉంటే, మానసికంగా దెబ్బతింటా ఉంటే, ఈ 15 రోజులలోనే తమ్ముడు, ఈ 15 రోజులలో ఎంతమంది చనిపోయింది తెలుసా? 6 చనిపోయారు. హరీష్ కాశీపేట మంచిర్యాల్, కాంబ్లే అమిత్ కుమార్ ఆదిలాబాద్, ముండేడి చరణ్ పెద్ద రిక్రూట్మెంట్ లెక్క 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇలా ఈ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళంతా పేద పిల్లలే చదువుకుంటారు. మరి ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు పెట్టి ఈరోజు ప్రభుత్వం ఎట్లా ముందు నడుస్తుంది? పరిపాలన ఎట్లా ముందు నడుస్తుంది? కేంద్రం నుండి వచ్చే పథకాలు కానీ ఏ విధంగా నడుస్తుంది? అడగవలసిన వాళ్ళు ఎవరు? ఈరోజు ప్రభుత్వం ప్రతిసారి ఇక్కడ అప్పుడు ఎలక్షన్ల తర్వాత నేను ఈ డెట్ నార్మలైజేషన్ కోసమని కానీ, లేకుంటే గ్రూప్ 1 నింపాలని కానీ నోటిఫికేషన్ కూడా బాజాప్తా గ్రూప్ 1 ఎగ్జామ్లో బాజాప్తా చీటింగ్ అయింది. కాపీలు కొట్టి పరీక్షలు రాసిండ్రప్ప. తెలుగు మీడియం వాళ్ళు పచ్చిగా ఇదైపోయారు. మనకు న్యాయస్థానాలు సపోర్ట్ చేసినాయా? ఆఫీసర్లు సపోర్ట్ చేసినా? అధికారులు సపోర్ట్ చేసినాయా? ఈరోజు 29 జీవో తెచ్చింది, దాన్ని మద్దతు ఇచ్చింది పోయినసారి ఎమ్మెల్సీ నాతో. కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ జరగాలి, ఇవన్నీ అన్నీ కూడా ఆగాలి. పోస్టులు మొత్తం నింపాలి. ప్రభుత్వంతో కొట్టాలి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ సింగల్ కొట్టాను, ఎవ్వరు రాలేదు. సింగల్ కొట్టాను. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా మోసం చేసారు, యూనియన్లు మోసం చేసి. మీ ఖమ్మంలో ఒకడు ఏరూరు సీన్ అనేటోడు ఒకడు ఉంటాడు, టీజీఓ లీడర్, నంబర్ 1 దొంగ. ఈరోజు ఆయన మీద కేసులు ఉన్నాయి, జైలుకు పోతాను. నేను చెప్తున్నా కదా, ఆయన కాపాడేది ఎవరో కాదు, బట్టి గారు. ఇక్కడ మంత్రులు మాట అన్న తమ్ముళ్ళంట. అరే ఒక మంత్రి ఒక ఆఫీసర్ అన్న తమ్ముళ్ళు ఏంటి? ఆఫీసర్ ఈరోజు ఏం నౌకరు చేయకుండా డ్యూటీని తీసుకుంటాం. అర్థమైందా? వీళ్ళందరూ కూడా ఇంత వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఇది అక్కడ నువ్వు కొట్లాడినా కాబట్టి వచ్చింది. ఇక్కడ నేను కొట్లాడే టైంకి ఒకరు వదులుతారు, ఇవాళ రేపు దిగుతాడు ఒకడు. దిగి మీరు డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈరోజు నేను ఇలా కొన్ని పాయింట్స్ రాసిన, ఆయన ముఖ్యంగా రాసిన ఏంటంటే, ఒకటి గ్రూప్ 1 జిఆర్ఎల్ ఇష్యూ ఒకటి ఉంది, డిజబిలిటీ వేకెన్సీలు ఒకటి ఉన్నాయి, రిలిక్విష్మెంట్ వేకెన్సీలు ఇష్యూ ఉన్నాయి, డెట్ నార్మలైజేషన్ ఒకటి ఉంది, ఇంకోటి 46వ జీవో సవరణ ఒకటి ఉంది. మళ్ళీ దాంట్లో 5,000 పోస్టులు కాదు 20,000 పోస్టులు ఇవ్వాలని, 4,000 నిరుద్యోగ వృత్తి మేమేమి అడుక్కోలేదు, మీరే ఇస్తామని చెప్పి అవి ఏమన్నాము.
రూపాయల ఏదైతే టీఎస్పీఎస్ది ఫీజు ఉందో టీజీపీఎస్ది అది 1000 రూపాయలకి వెళ్ళి మళ్ళీ 200లకు తగ్గియాలి. మీరు ఇస్తామన్న 4000 ఇలా కనీసం ఫ్రీగానే చేయాలని చెప్పినాము. ఇవి కొన్ని డిమాండ్లతోని నేను ఒక వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి తయారు చేసిన. రేపటి దినాన ఇవ్వబోతున్నా. ఆల్రెడీ ఒక 1000 సంతకాలు వరంగల్ నల్గొండలు కలిసి ఒక 1000 సంతకాలు సేకరించిన. మీరు అందరు కూడా సైన్ చేసి మీరు చేసి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండ్రో అది కూడా ఇందులో మీరు రాసి మీరు ఇస్తే మీ తరపున రేపు ముఖ్యమంత్రి గారికి సెక్రటరీ గారు ఇస్తా. దాని తర్వాత అక్కడ నేను ప్రెస్ మీట్ మాట్లాడతా. అక్కడికి వెళ్ళి మీకు ఆ వీడియో మీరు ఎవరైనా నంబర్లు ఇస్తే మీకు పక్క చేసిన ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తా. ఈ సో నేను ఏమనేదంటే నేను మీ తరపున నేను కొట్టాడా ఎవరు కొట్టాడద్దు. మీకు కొట్టాడా మీరే కొట్టాడాలి. ఇవాళ మీరు సంతకం చేసినా మీరు కొట్టాడినట్టే మీరు అడిగినట్టే. ఎందుకంటే ఇది నేను ఇవ్వబోయేది ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు ఈ పిటిషన్ చూడండి. చూసి ఇగో ఇందులో ప్రొఫార్మా ఉన్నది. ఆ ప్రొఫార్మా వీళ్ళు ఎట్లా పెట్టిండ్రో వేరే జిల్లాలో ఎట్లా పెట్టిండ్రో ఆ విధంగా మీరు కూడా సిగ్నేచర్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ వరంగల్ కమిషనర్ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ 46 జీవో తయారు చేసిన. మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వచ్చు. లేకుంటే నేను మా వాళ్ళు ఇక్కడ ఖమ్మంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడు. ఓకేనా? మీరు తీసుకొని తమ్ముడు తీసుకొని వైట్ పేపర్ మీద మీ పేరు మొబైల్ నంబరు సంతకము. మనం అందరం చూస్తున్నాం తెలంగాణ తెచ్చుకున్నది ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈరోజు గత ప్రభుత్వం అదే చెప్పింది, ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం ఒక మాట ముందుకేసి 4000 నిరుద్యోగ భృతి అని చెప్పింది. 4000 నిరుద్యోగ భృతి పక్కన పెట్టి ఈరోజు టీఎస్పీసీ పరీక్ష రాయడానికి కూడా ఈరోజు 1000 రూపాయల ఫీజు 200 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు చేసిండ్రు. ఎవరైనా అడుగుతుండ్రు అయ్యారా 1000 రూపాయలు ఎందుకు పెంచినవని? ఎవరైనా అడిగినరా? ఎవరు కూడా అడిగే పరిస్థితి. పోనీ 4000 నిరుద్యోగ భృతి ఏమైనా అడిగినరా? ఇవాళ దాకా ఎవరు? సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు 46వ జీవో తెచ్చిండ్రు. 46వ జీవో దగ్గర నిజమైన కానిస్టేబుల్ వాళ్ళ దాచుకుంటున్నారు అందరూ. అయితే 46వ జీవో వల్ల ఈరోజు చాలా మంది అంటే కానిస్టేబుల్ గారు రేపటి దినాన వాళ్ళకి ఎంక్వైరీ ప్రాబ్లం అవుతాయని ఉంటుండ్రు. అయితే 46వ జీవో వల్ల ఈరోజు నిజంగా వాళ్ళు ప్రిపేర్ అయిన చాలా మంది నష్టపోయారు. నేను ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగుల కేసు నేను డీల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 25,534 మంది రిటైర్ అయ్యారు. ఈ ఖమ్మంలో కూడా కిష్టే అని ఒక ఎస్ఐ గారు చనిపోయారు. చాలా మంది ఇక్కడ కూడా చనిపోవడం జరిగింది. అయితే అందులో 98 మంది చనిపోయారు. అలా రిటైర్ అయిన వాళ్ళల్లో 10,000 మంది కానిస్టేబుళ్ళు అంటే పోలీసులు ఎస్ఐ సిఐలు కానిస్టేబుల్ దగ్గర 10,000 మంది. ఒక 10,000 మంది టీచర్లు డిఎస్సి టీచర్లు. ఓకేనా? దాదాపు 534 మంది ఏమో వేరే అంటే యానిమల్ హస్బెండరీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు వాళ్ళంతా కలిసి 534 మంది చచ్చిపోయారు. మరి పోస్టులని నింపాలే కదా ఇవాళ దాకా. మరి వీళ్ళ నౌకరు ఎవరు చేస్తున్నారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ చేస్తున్నారు. నాకు తెలిసి మీ లైబ్రరీలో కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండాలి. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో ఎవరైతే ఏ నౌకర్లు అయితే మీరు చేయాలనో ఏ నౌకర్లు అయితే నిరుద్యోగులు చేయాలనో ఈరోజు ఆ నౌకర్లన్నీ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో చేపిస్తుండ్రు. మరి ఈరోజు దాన్ని 25,534 మంది రిటైర్డ్ అయిన మరి ఇలా నౌకర్లు ఎవరు ఇస్తుండ్రు? ఈ నోటిఫికేషన్లు ఎక్కడి అంటే ఎవరు అడగాలి? అడుగుతలేరు. అడగాల్సిన నిరుద్యోగులు చాలా బిజీగా ఉన్నారు. ఎక్కడ బిజీగా ఉన్నారు? రేపు నోటిఫికేషన్ వల్ల పడితే మేము రాద్దామని వాళ్ళు అడుగుతలేరు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మధ్యలో పెట్టుకొని అది కూడా 25,000 జీతం అయితే వాళ్ళ 13,000 15,000 ఇచ్చి సచిన జిఎస్టీ కింద ఏజెన్సీ కమిషన్ కింద ఆఫీసర్ల కమిషన్ కింద మొత్తం కట్ చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చే జీతము 13,000 వెళ్ళి 15,000 వెళ్ళి ఒక సగటు మనిషి. నాకు తెలిసి మీరు కూడా అవుట్ సోర్సింగ్ అనుకుంటా కాదా? ఓకే. ఏమున్నా ఒక కాంట్రాక్టర్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ 13,000 వెళ్ళి 15,000 ఎట్లా బతుకుతారు? ఈరోజు హైదరాబాద్లో ఇండ్లు కొట్టేటోళ్ళు కూడా హైడ్రా ఎంప్లాయీస్ 17,000 జీతం పనిచేస్తారు. నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇన్ని పోస్టు ఖాళీలు ఉన్నాయి. నేను అనేటువంటి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయినాయి. ఇక ఖాళీలు నేను ఒకసారి ఆ ఎలక్షన్ల అప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చేసి చూపించిన మీకు. 3,33,000 జిల్లాలలో కలిపి 3,50,000 ఖాళీలు ఉన్నాయి. అంటే దాదాపు అన్ని లైబ్రరీల చదువులు ఉన్న సగం మందికి నౌకర్లు వస్తాయి. ఎవరు అడుగుతుంది? ఈరోజు ఎవరు మాట్లాడతారు? అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రీప్రజెంటేషన్ తయారు చేసిన. ఒక రీప్రజెంటేషన్ రేపు నేను ఇది ఇవ్వబోతున్నా. ఇందులో 4 సంవత్సరాలకెళ్ళి ఈరోజు మీరు నమ్ముతారా? డిప్యూటీ డిఓల నోటిఫికేషన్ చేయక 19 సంవత్సరాలు అయింది. డిప్యూటీ డిఓల నోటిఫికేషన్ లేక 19 సంవత్సరాలు ఈరోజు అయింది. ఈ అర్థమైందా? గ్రూప్ 1 గ్రూప్ 4 గ్రూప్ 1 లేక 4 సంవత్సరాలు అయితే, పోలీస్ రిక్రూట్మెంట్ లేక 4 సంవత్సరాలు అయింది, టీచర్ల రిక్రూట్మెంట్ లేక 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇలా ఈ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళంతా పేద పిల్లలే చదువుకుంటారు. మరి ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు పెట్టి ఈరోజు ప్రభుత్వం ఎట్లా ముందు నడుస్తుంది? పరిపాలన ఎట్లా ముందు నడుస్తుంది? కేంద్రం నుండి వచ్చే పథకాలు కానీ ఏ విధంగా అడుగుతుంది? అడగవలసిన వాళ్ళు ఎవరు? ఈరోజు మీరు ప్రభుత్వం ప్రతిసారి ఇక్కడ అప్పుడు ఎలక్షన్ల తర్వాత నేను ఈ టెట్ నార్మలైజేషన్ కోసం అని కానీ
లేకుంటే గ్రూప్ 1 నింపాలని కానీ నోటిఫికేషన్ కూడా బాజాప్తా గ్రూప్ 1 ఎగ్జామ్లో బాజాప్తా చీటింగ్ అయింది. కాపీలు కొట్టి పరీక్షలు రాసిండ్రు అబ్బా. తెలుగు మీడియం వాళ్ళు పచ్చిగా ఇదైపోయినరు. మనకు న్యాయస్థానాలు సపోర్ట్ చేసినాయా, ఆఫీసర్లు సపోర్ట్ చేసినా, అధికారులు సపోర్ట్ చేసినాయా? ఈరోజు 29 జీవో తెచ్చింది, దాని మద్దతు ఇచ్చింది. పోయినసారి ఎమ్మెల్సీ నాతో పోటీ చేసినోడు, నీకు ఎన్నిక తిరిగినోడే ఈరోజు 29 జీవో తీసుకొచ్చింది. దానివల్ల ఎవరు నష్టపోయిండు? అరే ప్రతిసారి బక్క చేస్తానంటోడు నిరుద్యోగులకు దీక్ష చేస్తానో, లైబ్రరీలు తిరుగుతానో, ఒక ఉద్యమం చేస్తానో, ఒక ధర్నాలు చేస్తానో, ఇమీడియట్గా ఒకరిని దింపుతారు ప్రభుత్వం. దింపిన డైవర్ట్ చేస్తారు. అర్థమైందా? డైవర్ట్ చేసి దింపుతారు. కవిత ఎంబడి దింపిన ఒకరిని. మన ద హిందూ రామ్కు రామ్ అని ద హిందూ రామ్ ఇది అవుతారు కదా లోపల హిందూ పేపర్, దాని చీఫ్ ఎడిటర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన ఏం తెలంగాణలో ఎన్ని నౌకర్లు ఇచ్చినో తెలుసా? ఈ భారతదేశంలో తెలంగాణలో ఇచ్చిన నౌకర్లు నేను ఎక్కడ కూడా ఇయ్యలే. ఎన్ని ఇచ్చింది తెలుసా? 67,760 పోస్టులు ఇచ్చిన అని చెప్పిండు. 67,760 పోస్టులు. మరి ఇక్కడ తెలంగాణలో 6 ప్యాక్లు ఎవరు దమ్మున్నోళ్ళు ఎవరు కనవాలే. నేనే టీజీపీఎస్ పోయి సాపేసుకొని పండుకున్నా కింద. మీరు చూడలేదు. అర్థమైందా? కింద పండుకున్నా. నాకు నోటిఫికేషన్ చూపియండి, లెక్క చూపియండి. 67,760 పోస్టులు నాకు చూపియండి. ఇవాళ నిరుద్యోగ సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ అడిగే పరిస్థితి లేరు. నేను అడుగుతున్నా, నాకు లెక్క చూపిమని అంటే నా దగ్గరికి పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చిండ్రు. ఒకళ్ళు కూర్చుండ్రు, సార్ పైకి పోదాం మాట్లాడదాం రా. లోపల కూర్చొని ఏం మాట్లాడతారు? బయట కూర్చొని ఏం మాట్లాడతారు? మీడియా ఉంది, వాళ్ళందరూ తెలియాలి. మీరు అన్ని బయటికి తీసుకురా అంటే మీరు ఇచ్చిండ్రు కదా. అవి మీరు ఇచ్చినవి నాకు చూపించి 67,760 పోస్టులు చూపియండి, నన్ను ఇక్కడనే ఉరిదీయండి అని చెప్పిన. మెట్రో ఉన్నది, లేకుంటే నా జైల్లో పెట్టాను. నేను బెయిల్ కూడా తీసుకోనన్నా. మీరు ఇచ్చిన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, నోటిఫికేషన్ చూపించిన జైల్లో పెట్టాను అంటే నోటిఫికేషన్ లాస్ట్లో చూస్తే ఏం తెలుసా? అందులో 14,000 పోస్టులు, అంటే 13,700 పోస్టులు. అందులో హైయెస్ట్ మెడికల్ అండ్ హెల్త్ అది వేరే. ఆయన పర్సనల్గా మంత్రి గారు ఆయన వేసుకున్నాడు. ఆయన స్ట్రాంగ్ మంత్రి, ఆయన వేసుకున్నాడు. ఒరిజినల్గా టీజీపీఎస్సీకి వెళ్ళి వచ్చిన పోస్ట్ 4,000. అక్కడ పోయి కూర్చున్నాను తెలిసినాక 4,000. అరే ఇంత పచ్చి అబద్ధం చెప్తే మరి వీళ్ళంతా ఎక్కడికి పోయినరు? 2016 లీకు ఏ ప్రభుత్వం చేసి కల్వకుంట్ల కవిత బాజాప్తా ఉన్నది. నేను పేర్లు చెప్తా. ఇవాళ దాకా 1 to 10 ర్యాంక్ ఎవరో బయట పెట్టలేరు. 2022 పేపర్ లీక్ మీరు అందరు చూసిండ్రు. ఈరోజు నీట్ పేపర్ లీక్ మీద నిన్న ధర్నా చేసిండ్రు. మరి తెలంగాణ జరిగిన గ్రూప్ 1 పేపర్ మీద ధర్నాలు ఎందుకు చేయలే? మరి దీనిపైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు బయటికి రాలే? ఎందుకు మాట్లాడలే? ఇవాళ అక్కడ పోయిన వాళ్ళంతా ఎందుకు మాట్లాడలే? ఈరోజు మా చలపతి సార్ చాలా మందిని ఈరోజు డిగ్రీలు కంప్లీట్ చేసి పీజీలు చేసి రోడ్లు ఎక్కిస్తాడు. నేను అన్నా, సార్ మీరేమో చదివించి రోడ్ల మీద పంపుతా ఉన్నారు, మరి వాళ్ళేమో నిరుద్యోగులు రోడ్ల పైన తిరుగుతాను, మరి వాళ్ళ నౌకర్లు ఎవరు అడగాలి? నీట్ పేపర్ లీక్ అడుగుతుండ్రు. వెరీ గుడ్, బ్రహ్మాండం. ఆకునూరు మురళి గారు వచ్చిండ్రు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చిండ్రు, చాలా సంతోషం. మరి ఈరోజు పేపర్ లీక్ గురించి ఎందుకు ఎవరు అడుగుతలేడు, ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో బాజాప్తా ఈరోజు మాస్ కాపింగ్ జరిగింది. ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఎడుతలేరు గొంతులు? 2 విధానాలు ఎందుకు? ఇక్కడ యువత ఖరాబ్ అయిపోతుంటే, యువత జీవితాన్ని నాశనం అయిపోతుంటే, ఈరోజు కుటుంబాలు వాళ్ళపైన ఆధారపడతా ఉంటే, మానసికంగా దెబ్బతింటా ఉంటే, ఈ 15 రోజులలోనే తమ్ముడు, ఈ 15 రోజులల్లో ఎంతమంది చనిపోయింది తెలుసా? 6 చనిపోయినరు. హరీష్ కాసిపేట మంచిర్యాల్, కాంబ్లే అమిత్ కుమార్ ఆదిలాబాద్, ముండేడి చరణ్ పెద్దపల్లి, నీనావత్ సిద్ధార్థ్ అత్తాపూర్ హైదరాబాద్లో, భవానీ మన ఖమ్మం జిల్లా తెలుసు కదా, ఎదులాపురం మున్సిపాలిటీ భవానీ. ఓకేనా? ఇవన్నీ ఎవరు మాట్లాడిన తమ్ముడు? ఎవరన్నా మాట్లాడుతుండ్రా? ఎవరన్నా చెప్తుండ్రా? కాబట్టి ఈరోజు నేను ఇవన్నీ జరగాలి, ఇవన్నీ అన్ని కూడా ఆగాలి. పోస్టులు మొత్తం నింపాలి. ప్రభుత్వంతో కొట్టాడి నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ సింగల్గా కొట్టాను, ఎవ్వరు రాలేదు. సింగల్ కొట్టాను. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా మోసం చేసిండ్రు, యూనియన్లు మోసం చేసి. మీ ఖమ్మంలో ఒకళ్ళు ఏరూరు సీన్ అనేటోడు ఒకడు ఉంటాడు, టీజీఓ లీడర్, నంబర్ 1 దొంగ. ఈరోజు ఆయన మీద కేసులు ఉన్నాయి, జైలుకు పోతాను. నేను చెప్తున్నా కదా, ఆయన కాపాడేది ఎవరో కాదు, బట్టి గారు. ఇక్కడ మంత్రులు మాట అన్న తమ్ముళ్ళంట. అరే ఒక మంత్రి ఒక ఆఫీసర్ అన్న తమ్ముళ్ళు ఏంటి? ఆఫీసర్ ఇది. ఈరోజు ఏం నౌకరు చేయకుండా డ్యూటీలు తీసుకుంటాం. అర్థమైందా? వీళ్ళందరూ కూడా ఇంత వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. అక్కడ నువ్వు కొట్లాడినా కాబట్టి వచ్చింది. ఇక్కడ నేను కొట్లాడే టైంకి ఒకరు వదులుతారు, ఇక ఇవాళ రేపు దిగుతాడు ఒకడు, దిగి మీరు డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈరోజు నేను ఇలా కొన్ని పాయింట్స్ రాసిన. నేను ముఖ్యంగా రాసిన ఏంటంటే, ఒకటి గ్రూప్ 1 జిఆర్ఎల్ ఇష్యూ ఒకటి ఉంది, డిజేబిలిటీ వేకెన్సీలు ఒకటి ఉన్నాయి, రిలిక్విష్మెంట్ వేకెన్సీలు ఇష్యూ ఉన్నాయి, టెట్ నార్మలైజేషన్ ఒకటి ఉంది, ఇంకోటి 46వ జీవో సవరణ ఒకటి ఉంది. మళ్ళీ దాంట్లో 5,000 పోస్టులు కాదు 20,000 పోస్టులు ఇవ్వాలని. 4,000 నిరుద్యోగ భృతి మేమేమి అడుక్కోలేదు, మీరే ఇస్తామని చెప్పి అవి ఏమన్నాము.
రూపాయల ఏదైతే టీఎస్పీఎస్ది ఫీజు ఉందో టీజీపీఎస్ది అది 1000 రూపాయలకి వెళ్ళి మళ్ళీ 200లకు తగ్గియాలి. మీరు ఇస్తామన్న 4000 ఇలా కనీసం ఫ్రీగానే చేయాలని చెప్పినాము. ఇవి కొన్ని డిమాండ్లతోని నేను ఒక వినతి పత్రం ముఖ్యమంత్రి గారికి తయారు చేసిన. రేపటి దినాన ఇవ్వబోతున్నా. ఆల్రెడీ ఒక 1000 సంతకాలు వరంగల్ నల్గొండలు కలిసి ఒక 1000 సంతకాలు సేకరించిన. మీరు అందరు కూడా సైన్ చేసి మీరు చేసి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండ్రో అది కూడా ఇందులో మీరు రాసి మీరు ఇస్తే మీ తరపున రేపు ముఖ్యమంత్రి గారికి సెక్రటరియట్ గారు ఇస్తా. దాని తర్వాత అక్కడనే ప్రెస్ మీట్ మాట్లాడతా. అక్కడికి వెళ్ళి మీకు ఆ వీడియో మీరు ఎవరైనా నంబర్లు ఇస్తే మీకు బక్క చేసిన ఫ్యాక్ట్స్ మీతో షేర్ చేస్తా. ఈ సో నేను ఏమనేది అంటే నేను మీ తరపున నేను కొట్టాలా, ఎవరు కొట్టాడద్దు. మీకు కొట్టాడా మీరే కొట్టాడాలి. ఇవాళ మీరు సంతకం చేసినా మీరు కొట్టాడినట్టే, మీరు అడిగినట్టే. ఎందుకంటే ఇది నేను ఇవ్వబోయేది ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు ఈ పిటిషన్ చూడండి. చూసి ఇగో ఇందులో ప్రొఫార్మా ఉన్నది. ఆ ప్రొఫార్మా వీళ్ళు ఎట్లా పెట్టిండ్రో వేరే జిల్లాలో ఎట్లా పెట్టిండ్రో ఆ విధంగా మీరు కూడా సిగ్నేచర్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ వరంగల్ కమిషనర్ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ 46వ జీవో తయారు చేసిన. మీరు ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మీరు ఇవ్వచ్చు, లేకుంటే నేను మా వాళ్ళు ఇక్కడ ఖమ్మంలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాను. ఓకేనా? మీరు తీసుకొని తమ్ముడు తీసుకొని వైట్ పేపర్ల మీద మీ పేరు, మొబైల్ నంబరు, సంతకము, మీరు ఏ పోస్ట్ ప్రిపేర్ అవుతారు ఈరోజు రాయండి. ఈ ఉద్యమం నేను చేస్తలేను, మీరే చేస్తున్నారు. మీరు భాగస్వాములు కావాలి. తర్వాత నేను మీకు ఏమైనా కాల్ ఇస్తా, మీరు దానికి పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి. అర్థమైందా? పారదర్శకంగా పరీక్షలు పెట్టాలి. లేకుంటే ఇప్పుడు ఢిల్లీ ఈవీఎంలు ఎట్లా పనిచేసినాయి ఇవి కూడా అట్లా పనిచేస్తాయి. కాబట్టి వీళ్ళకు ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి, ఒక భయం భక్తి అనేది తీసుకురావాలి. ఈరోజు బహిరంగంగా పోస్ట్ అమ్ముకునే కాడికి వచ్చిందంటే ఎంత భయంకరం చెప్పండి ఈరోజు. కాబట్టి మీరు అందరు దాని మీద సైన్ చేసి సీరియల్ నెంబర్ వేయండి. పైన ఖమ్మం అని రాయండి, హెడ్డింగ్లా ఖమ్మం అని రాయండి, ఖమ్మం లైబ్రరీ అని రాయండి. జై వీడియో లేకుండా మీకు ఏమన్నా ఉంటే చెప్పండి, ఆ పిటిషన్లో మెన్షన్ చేస్తారు. సంతకాలు కాదన్నా, ఏదన్నా డిమాండ్స్ ఏమన్నా ఉంటే రాసి ఇవ్వమంటుంది పేపర్ మీద. ఏం షాప్ పెట్టా? క్లాత్ స్టోర్ అను యాక్సెసరీస్. ఎక్కడ? కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది అన్న. దానికి కొద్దిగా ముందు పోతే రామాలయం ఉందా, రామాలయం ఆపోజిట్ డాకెట్ డొమైన్ ఉంది. డాకెట్ డొమైన్ అని ఉంది. ఓకే ఓకే, అక్కడ ఫ్లెక్సీ సెంటర్ దాని పక్కన ఇచ్చారుగా, దానికి ఆనుకొని ఉన్న షాప్ పెద్ద షట్టర్. పెద్ద షట్టర్ అదేనా? ఓకే, 2-3 ఫ్లోర్స్ ఉన్నాయి. అదే మొత్తం కింద అన్ని స్లాట్స్ పెట్టావా? నిన్న వారం అయితే తీసుకొని ఈరోజు పంపించిన. మా తమ్ముడు ఉన్నారు, మా బామ్మర్ది, మా తమ్ముడు చూసి మరి ప్రిపరేషన్ ఏం చేయట్లా? చేస్తాను, నోటిఫికేషన్ వచ్చే టైం అయింది. దేనికి? పోలీస్ నోటిఫికేషన్. ఇది ఒక్క టైం ఇక అట్లా ఖాళీగా ఉన్నాయి కదా. పోలీస్ నోటిఫికేషన్ గురించి పేపర్ మీద రాసి వినతి పత్రాలు వాళ్ళు ఎవరు రాయాలి, పోలీస్ గ్రౌండ్కి రావట్లే. తమ్ముడు పైన సైన్ చేయడానికి తీసుకెళ్ళారు, ఒకసారి చూడు.